స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించేటప్పుడు మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే కార్యక్రమమే మన ధర్మం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, చైత్ర బహుళ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అలాగే వరుతిని ఏకాదశిని వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? ఓం శ్రీమాత్రే నమః. స్వామి పుష్కరిణీం స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటుంది వరాహపురాణం. అంటే తిరుమలలోని పుష్కరిణిలో స్నానం చేయటము, సద్గురువు యొక్క పాదములను సేవించటము, ఏకాదశి వ్రతం చేయటము చాలా కష్టమైనవి అని అంటే సందేహం వస్తుంది మనకి. ఏకాదశి వ్రతం చేయటం కష్టమే ఉందండి, మేము ప్రతి ఏకాదశి ఉపవాసం ఉంటున్నాం కదా అంటే, ఉపవాసము కేవలము చేస్తూ ఆలోచనంతా ద్వాదశి నాడు ఏం వండుకు తిందామా అని ఉంటే అది ఏకాదశి వ్రతం కాదు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు అన్నీ ఆ స్వామి యొక్క పాదాల దగ్గర ఉంచి మానవ జన్మ దొరికినందుకు అద్భుతమైనటువంటి ఈ వ్రతాన్ని చేస్తున్నాను అన్న భావనతో అనుక్షణము స్వామి గురించి ఆలోచిస్తూ మనస్సును బుద్ధిని కేంద్రీకరించగలిగితే అది నిజమైన ఏకాదశి ఉపవాసం అవుతుంది, ఏకాదశి వ్రతం అవుతుంది. మరి ఈ ఏకాదశి వ్రతాన్ని పాప విమోచన ఏకాదశి ఎందుకంటారు? అది చైత్రబహుళ ఏకాదశిని. అంటే చైత్రమాసానికి మధుమాసం అని పేరు. మధు అంటే తేనె, తీయనైనది. మనిషికి చాలా తీయనైనది ఏమిటి అంటే మామిడి పండు, తేనె, పంచదార అంటే తప్పు. మనిషికి అన్నిటికంటే చాలా ఇష్టమైనది ఏంటంటే తన గురించి తాను చెప్పుకోవటం. అస్సలు ఇష్టం లేదు ఏంటంటే ఎదుటివాడి గురించి చెప్తే వినటం. ఇప్పుడు అద్భుతమైన చైత్రమాసంలో సంవత్సర ఆరంభంలో మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అంటారు, రెండవ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. నిజానికి ఏకాదశి వ్రతం యొక్క ఆంతర్యమే మీలో ఉన్న పాపాన్ని పోగొట్టడం. ఇప్పుడు పాపం అంటే ఏమిటి అన్న సందేహం కలుగుతుంది. అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పింది శాస్త్రం. ఎదుటివాణ్ణి హింసించి నా పబ్బం గడుపుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన నీలో నశించటమే నిజమైన ఏకాదశి వ్రతం. అదే పాపాన్ని పోగొట్టుకోవటం. మరి ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, తస్మాత్ అన్నమయం మనః, నువ్వు తీసుకునే ఆహారము నీ మనస్సుగా మారుతుంది. కాబట్టి ఆ ఆహారాన్ని నువ్వు విసర్జించి ఇంద్రియాలన్నింటినీ ఆ పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెట్టి ఆయననే హృదయంలో నువ్వు ఉంచుకొని ఏకాదశి వ్రతాన్ని నువ్వు జరపగలిగితే అది నీలో ఉన్న పాపాన్నంతా ప్రక్షాళన చేస్తుంది. కనుక పాప విమోచన ఏకాదశి అన్నారు. నిజానికి భారతీయ జీవన విధానంలో, మన ధర్మంలో మనం ఆచరించే ప్రతి సాంప్రదాయానికి 3 ప్రయోజనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కోణము, వైజ్ఞానిక దృష్టి, సామాజిక ప్రయోజనం. ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని చెబుతూ ఏకాదశి గురించి ఒక కథ చెప్తారు. నరకంలో ఉన్నటువంటి పాపులంతా ఏడుస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడికి బాధ కలిగింది. ఆయనలో ఉన్న దయంతా ఒక స్త్రీ రూపంగా అవతరించి ఆమె ఏకాదశి అయింది. ఎలా ఈ పాపులను బయటపడేయాలి అంటే, పాప పురుషుణ్ణి మనం ధ్వంసం చేస్తే పాపులకు ముక్తి కలుగుతుంది. ఎలా ధ్వంసం చేయటం అంటే, ఏకాదశి నాడు, ప్రతి ఏకాదశి నాడు ఆహారాన్ని విసర్జించి పరమాత్మను ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి నరకంలో ప్రవేశించాల్సినటువంటి అగత్యం ఏర్పడదు అని వరం ఇచ్చాడు శ్రీమన్నారాయణ. అప్పుడు యమధర్మరాజు, ఇలా మీరు అందరికీ ఏకాదశి వ్రతం చేస్తుంటే ముక్తినిస్తే నా పనే ఉంది అంటే, ఎవరైతే ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి స్వామిని పూజించరో వాళ్ళంతా నరకానికి వస్తారు, ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇలా ఆహారాన్ని ఏకాదశి నాడు నువ్వు స్వీకరించటం వల్ల
ఆ ఆహార ప్రభావం నీ మీద 3 రోజులు ఉంటుంది. ఏ ఆహారం స్వీకరించినా చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు, ముఖ్యంగా చంద్రకిరణాలు 120 degrees నుంచి 136 degrees ఉండటం వల్ల నీకు హానికరంగా ఉంటాయి. ఇది వైజ్ఞానికమైన ప్రయోజనం. ఇలా నీ అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని సంస్కరించుకుంటూ పాపపు ఆలోచనలను పక్కకు పెడుతూ పరమాత్మను తెలుసుకోవడానికి నువ్వు ఆచరించే వ్రతమే ఏకాదశి వ్రతమమ్మ. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి నోబెల్ ప్రైజ్ పొందాడు జపాన్లోని శాస్త్రవేత్త. లంఘనం పరమౌషధం అని మనం అంటాం కదా. ఇది ఏ విధంగా నీ ఆరోగ్యాన్ని సంస్కరిస్తుంది అని తెలియటం కోసం మనలో ఉన్న జంక్ DNA దాన్ని మనం కొంచెం కొంచెంగా పోగొట్టుకుంటూ ఉంటాం. అది వృద్ధి చెంది నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని వైజ్ఞానికంగా, అద్భుతమైన ఆధ్యాత్మికంగా ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, ఆనందాన్ని అందించేదే ఏకాదశి వ్రతం. అందుకే ఈ ఏకాదశి నాడు మీకు ఎంత వీలైతే అంత, అట్లాని కఠోరమైనటువంటి ఉపవాసం చేసి మర్నాడు గ్లూకోజ్ ఎక్కించుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేత సహా మాంచైవాంత శరీరస్థం తాన్ విద్యా అసుర నిశ్చయాన్ని అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఎవరైతే కఠోరమైన దీక్షలతో శరీరాన్ని కృషింపజేస్తున్నారో వారు నాలో ఉన్నటువంటి ప్రతివాడిలో ఉన్నటువంటి నన్ను, భగవంతుడిని హింసిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రాక్షసులతో సమానము. కాబట్టి అమ్మలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వ్రతాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. గురుగారు, ఇక మరో సందేహం. నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి కదా, ఈ సమయంలోనే పాటించవలసినటువంటి విధులు ఏమిటి? అలాగే నర్మదా నది వరకు వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే ఎటువంటి నియమాలను అనుసరించాలి? జన్మ ప్రభృతి యత్ పాపం స్త్రీయావా పురుషేణవా పుష్కరే స్నానమాచరస్య సర్వమేవ ప్రణశ్యతి అన్నది శాస్త్రవాక్యం. పుష్కర స్నానం చేయటం వల్ల పాపాలన్నీ పోతాయి. ఎందుకంటే నీటికి అద్భుతమైన ఒక గుణం ఉంది. ఇట్ కంటైన్స్ మెమరీ. దానికి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎవరైతే నీటిలో పూర్తిగా మునుగుతారో వాళ్ళు అంతకు ముందు దాంట్లో మునిగినప్పుడు ఆ నీరు ఆ జ్ఞాపకాలన్నీ స్టోర్ చేసి వాటిని ప్రక్షాళన చేస్తూ సరైన మార్గంలో నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ ముహూర్తాన్ని బట్టి పుష్కరము అంటే గురుడు ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి అంటే గురుడు వృషభ రాశిలో ప్రవేశించాడు కనుక. ఇప్పుడు నర్మదా నది పుష్కరాలలో స్నానం చేయటం వల్ల, నర్మదా చాలా గొప్ప నది. శర్మద, యమదండక్షత, వర్మద అంటాడు భాగవతంలో. అంటే నీకు మనసులోని కోరికలన్నింటినీ తీర్చి తృప్తి కలిగించేది, యముడి యొక్క దండల నుంచి నిన్ను రక్షించేది నర్మదా నది స్నానం. ఇలాంటి పుష్కర స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అంటే నీ ఆలోచన సంస్కరింపబడుతుంది. ఆ సమయంలో అక్కడ బృహస్పతితో పాటు, బ్రహ్మదేవుడితో పాటు 3.5 కోట్ల మంది దేవతలు వచ్చి స్నానం చేస్తారు ఆ 12 రోజులు. నది పురాణ కథ. అదే సమయంలో పితృదేవతలు కూడా అక్కడికి వస్తారు. కాబట్టి అక్కడ దాన ధర్మాలను ఆచరించాలి. ననగ్న స్నానం ఆచరేది. ఇంట్లో అయినా సరే, నదిలో అయినా సరే, ముఖ్యంగా పుణ్య నదుల్లో నగ్నంగా స్నానం చేయకూడదు. అక్కడ నిష్ఠీవనమును, మూత్ర విసర్జనమును చేసిన వారు వికలాంగుల కుదురు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా అక్కడ స్నానం చేసేటప్పుడు పిప్పలాది సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికార్థం అయాదత్తం ఆహారార్థం పరకల్పయ అన్న శ్లోకాన్ని చదువుకుంటూ అక్కడ స్నానం చేయాలి. బాగుందండి, మేము అక్కడ దాకా వెళ్ళలేం కదా అంటే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఇంట్లో స్నానం చేస్తూ అక్కడ స్నానం చేస్తున్నట్టుగా భావించి, ఎవరైనా నర్మదా నది పుష్కరాలకు వెళ్ళి వస్తే వారు తీసుకొచ్చిన ఆ పుష్కర జలాన్ని మీరు స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేస్తే పుష్కరాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. మరి ఈ 12 రోజులు మేము వెళ్ళలేం కదా అంటే అంచె పుష్కరాలు, ఆది పుష్కరాలు ఉంటాయి. ఆఖరి రోజుల్లో అయినా ప్లాన్ చేసుకుని వెళ్ళి అక్కడ చేసే ప్రయత్నం చేయి. అది కుదరదంటే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే నర్మదా నదిలో స్నానం చేసే ప్రయత్నం చెయ్యి. అలాంటి అద్భుతమైనటువంటి స్నానం వలన నీ కోరికలన్నీ తీరుతాయి,
ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పితృదేవతలకు పిండ ప్రదానం చేయమని చెప్తుంది. అంతమంది దేవతలు కూడి వచ్చినటువంటి పితృదేవతలు నువ్వు చేసే దాన ధర్మాల వల్ల సంతోషించి నిన్ను కటాక్షిస్తే నీకు దొరకని సంపద లేదు, నువ్వు అందుకోలేనటువంటి భోగం లేదు అని చెప్తుంది మన శాస్త్రం. కాబట్టి తప్పకుండా పుష్కర స్నానం చేసే ప్రయత్నం చేయండి. గురుగారు, ఇక మరో సందేహం, యంత్రం, మంత్రం, తంత్రం వీటిని ఎలా నిర్వచించుకోవాలి? వీటి వల్ల సాధించే ప్రయోజనాలేంటి? ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందేయగలడు, దానవాగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయనకు పురుష రూపము స్త్రీ రూపము ఏమిటి అన్నదానికి శాస్త్రం ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పింది. స్థూల సూక్ష్మ కారణ రూపాలతో అర్చించుకోవచ్చు. నీవు చేసేటువంటి కాయక పూజ, శరీరంతో చేసేటువంటి షోడశోపచారాలన్నీ కూడా స్థూల రూపానికి చేసే పూజ. వాక్కుతో జపించే మంత్రము సూక్ష్మ రూపానికి చేసే పూజ. అలానే కారణ శరీరానికి చేసే. ఈ మూడింటిని శాస్త్రము అద్భుతంగా తంత్రము, యంత్రము, మంత్రములో మనకు ఆవిర్భవింపజేసింది. అంటే వైదిక క్రియ ద్వారా భగవంతుణ్ణి అర్చించటము తంత్రము అని చెప్పబడింది. అలానే నువ్వు చేసేటువంటి ఆ తంత్రానికి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్, దాన్ని యంత్రము అని చెప్పారు. అలానే ఆ యంత్రాన్ని, తంత్రాన్ని ఆవిష్కరింపజేసేటువంటి బీజాక్షర సంపుటిని మంత్రము అని చెప్పారు. ఉదాహరణకు మనము అమ్మవారిని పూజించాలి అంటే శ్రీచక్రం, అది యంత్రం. షోడశోపచారాలతో ఆ తల్లిని పూజించటం తంత్రం. ఇక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనటము మంత్ర రూపంలో ఆ తల్లిని అక్కడ ఆవిష్కరింపజేసుకో. ఇలా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని నీ కోరికకు అనుగుణంగా నీ ఇంటికి ఆవాహన చేసే పద్ధతే తంత్ర, యంత్ర, మంత్రములతో చెప్పబడిన అద్భుతమైనటువంటి వేద విజ్ఞానం. ఇది ప్రయోగాత్మకంగా నిరూపింపబడింది. ఏణాంకానల భానుమండల శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలే పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితం భావయే అన్న శ్లోకాన్ని టోనోస్కోప్ మీద ముందు పాడి రికార్డ్ చేస్తే అక్కడ చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన అమ్మవారి రూపం కనబడింది. దాంట్లోంచి లేజర్ కిరణాలను పంపిస్తే అది శ్రీచక్రంగా పరివృతమైంది. కనుక మనము చేస్తున్నటువంటి ఈ యంత్ర, తంత్ర, మంత్ర సహితమైన ఆరాధన ఏదైనా ఉన్నదో అది చాలా వైజ్ఞానికమైనది. చెయ్యాల్సిందల్లా చేసేటప్పుడు మనము దృష్టి అక్కడే పెట్టుకోవాలి. ఎందుకంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవతాః. ఈ మొత్తం జగత్తు దేవతల ఆధీనంలో ఉంటే ఆ దేవతలు మంత్రములకు పట్టుబడతారు. కనుక ఇంటికి ఆహ్వానించిన దేవతా స్వరూపం పట్ల నువ్వు పూర్తి శ్రద్ధతో ఆరాధన చేయగలిగితే నీ కోరికలన్నీ నెరవేరుతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, భగవద్గీతను అధ్యయనం చేసిన తర్వాతే నాకు సృష్టి రహస్యం అవగతమైందని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నారట. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? When I read Bhagavad Gita and reflect how the God created the universe, everything else appears to be superfluous అని ఐన్స్టీన్ కొటేషన్ ఇచ్చాడు. అంటే నేను భగవద్గీత చదివిన తర్వాత ఈ సృష్టి రహస్యాన్ని గురించి ఆలోచిస్తే భగవద్గీత చెప్పినటువంటి విజ్ఞానానికి మించిన విజ్ఞానం ఈ ప్రపంచంలో ఏదీ లేదన్న సత్యం నాకు గోచరమైంది అన్నది ఆయన స్టేట్మెంట్. కానీ చాలామంది తార్కిక మేధావులు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఐన్స్టీన్ అనలేదు, మీరు కల్పించారు అన్నారు. భగవద్గీతలోనే దానికి ఉదాహరణ ఉంది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోత్వం త్వనయో తత్వదర్శిభిః అన్న శ్లోకం యొక్క అర్థం ఏంటంటే
ఏదైతే ఉంటుందో దానికి లేకపోవటం లేదు, ఏదైతే లేదో దానికి ఉండటము లేదు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ చేంజెస్ ఇట్స్ ఫామ్ అన్నది శక్తి నిత్యత్వ సూత్రం. E=mc² అని ఆయన ప్రతిపాదించిన సూత్రం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవామి గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ఏ విధంగానైతే చిరిగిన చొక్కా పక్కకు పెట్టి నువ్వు కొత్త చొక్కా వేసుకుంటావో అదే విధంగా నీలో ఉన్నటువంటి చైతన్యము ఈ శరీరము శిథిలమైన తరువాత శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది తప్పితే ఈ చైతన్యానికి అంతం లేదు అన్న అద్భుతమైనటువంటి భగవద్గీత శ్లోకము ఆయనకు ప్రమాణమై ఆధారమై స్ఫూర్తినిచ్చి అద్భుతమైనటువంటి ఈ మాటలు మాట్లాడే విధంగా ఆయనను ప్రేరేపించింది. కనుక ఈ మాట ఆయన అన్నమాట సత్యమే. ఐన్స్టీన్ లాంటి మహామేధావి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని విశ్లేషించి విమర్శించి అధ్యయనం చేసుకొని జీవితంలో అన్వయించుకొని అద్భుతాలను ఆవిష్కరించగలిగాడు. 186 యూనివర్సిటీలలో ఈరోజు భగవద్గీత పాఠ్య గ్రంథమైంది. ఒక శ్లోకం ఒకరోజు తీరుస్తుంది నీ శోకం ప్రతిరోజు. ఐన్స్టీన్ తరువాత అనేక మంది శాస్త్రవేత్తలు దీనిని ఒప్పుకున్నారు. హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబు ప్రయోగింపబడింది, అణు విస్ఫోటనం జరిగింది. ఆ శకలాలను మ్యూజియంలో భద్రపరిచారు జపాన్లో. అక్కడ ఆ అణు విస్ఫోటనం ఎలా జరిగింది అన్నది ప్రపంచానికి తెలియజేయటం కోసం వాళ్లకు ఏ వాంగ్మయము దొరకలేదు, ఏ సాహిత్యము దాన్ని వర్ణించలేకపోయింది. వాళ్ళు అక్కడ ఒక భగవద్గీత శ్లోకం పెట్టారు విశ్వరూప సందర్శన యోగంలో 11వ అధ్యాయం. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యదివా ససుర్తి స్యాస్యాత్ భాసస్తస్య మహాత్మనః. అంటే ఆ విస్ఫోటనం ఎలా ఉంది అంటే ఒకేసారి వేల మంది సూర్యులు ఆకాశంలో ఆవిష్కరింపబడితే ఎంత ప్రకాశం ఉంటుందో అంతకంటే గొప్ప ప్రకాశము ఆ సమయంలో అణు విస్ఫోటనం జరిగినప్పుడు కనపడింది అన్న శ్లోకం ఈనాటికి మీరు జపాన్కి వెళ్తే ఆ మ్యూజియంలో మీకు కనపడుతుంది. అంటే భగవద్గీత కేవలము భారతీయులకే కాదు ప్రపంచానికి అంతటికీ విజ్ఞానాన్ని పంచిన అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని గ్రంథం, వాంగ్మయం. అలానే మొదటి నుంచి మనం పరిశీలిస్తే విజ్ఞానము ప్రపంచంలో ఎలా విస్తృతించింది అంటే న్యూటను గెలీలియో కనపడుతున్న ఫిజికల్ పారామీటర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇండిపెండెంట్, మాస్, లైట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అన్నారు. తర్వాత హెడ్స్ అనేటువంటి వాడు వచ్చి కాదు మ్యాక్స్వెల్ ప్రతిపాదించినటువంటి విద్యుదయస్కాంత తత్వాన్ని ఆధారంగా చేసుకొని విద్యుదయస్కాంత తరంగాలే కాంతి అని కూడా చెప్పడం జరిగింది. 1800 సంవత్సరంలో న్యూటను గెలీలియో ఒక ప్రతిపాదన చేశారు. ఏమిటంటే కనపడుతున్నటువంటి భౌతిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో లైట్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, ఛార్జ్, మాస్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధము లేనటువంటివి అని వాళ్ళు చేసిన ప్రయోగాల ద్వారా చెప్పారు. తర్వాత ప్రయోగాలు ఇంకా జరిగాయి. మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లాస్ను ప్రతిపాదన చేస్తూ మిగతా వాటి సంబంధం నాకు తెలియదు కానీ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఈ రెండు మటుకు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎ మెకానికల్ ఫోర్స్ అని సూత్రాలను ఎలక్ట్రోమాగ్నెటిక్ లాస్ను ప్రతిపాదించారు. అదైన తర్వాత హట్స్ అనేవాడు వచ్చి ఈ విద్యుదయస్కాంత తరంగాలే కాంతి రూపంగా కనపడుతూ ఉన్నాయి అని తెలియజేశారు. తర్వాత ఐన్స్టీన్ టైం, స్పేస్, మ్యాటర్ అన్నటువంటి సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇక లేటెస్ట్గా స్ట్రింగ్ థియరీ అని మనకు చెప్పబడుతుంది. ఏమిటా స్ట్రింగ్ థియరీ అంటే ప్రపంచంలో కనపడుతున్నటువంటి అన్ని జీవుల యొక్క ధర్మాలకు కారణం ప్రతివాడిలో ఉన్నటువంటి శక్తి సూత్రాలే. ఇవన్నీ మూలశక్తి నుంచి వచ్చినవే. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అన్న 13వ అధ్యాయంలో 16వ శ్లోకమే ఈ అన్నింటినీ క్రోడీకరిస్తూ ఒకే శక్తి సృష్టిస్తున్నప్పుడు బ్రహ్మగా, పాలిస్తున్నప్పుడు విష్ణువుగా, లయం చేస్తున్నప్పుడు శివుడుగా
ఆవిష్కరిస్తోంది మూల శక్తి ఒక్కటే అని చెప్పటం జరిగింది. అంటే భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు వీళ్ళు శాస్త్రీయంగా చెప్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం చెప్పబడిన దాన్ని 500 సంవత్సరాలుగా పరిశీలన చేస్తూ కరెక్టే అంటూ భగవద్గీతను మనం ఒప్పుకోవడానికి నేటి ఆధునిక శాస్త్రవేత్తల యొక్క ప్రమాణాలు అవసరం కావటం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మౌఢ్యం అంటే ఏంటి? గురు శుక్ర మౌఢ్యాలలో మనం చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటి? భారతీయ జీవన విధానం అంతా గ్రహముల యొక్క ఆకర్షణ ద్వారా, వాటి యొక్క బలములను అనుసరించి, వాటి సంచారాన్ని అనుసరించి జరుగుతూ ఉంటుంది. గ్రహములలో సూర్యుడు రాజుగా చెప్పబడతాడు. సూర్యుడు మండుతున్న అగ్నిగోళమని ఆధునిక శాస్త్రం అంటే ప్రత్యక్షంగా కనపడుతున్న దైవం అనేది మన నమ్మకం. ఈ సూర్యుడి దగ్గరికి ఏ గ్రహం వచ్చినా దాన్ని జ్యోతిష శాస్త్రంలో అస్తంగత్వమైంది అంటారు. అంటే సూర్యుడి యొక్క తేజస్సు ముందు, ప్రభావం ముందు ఈ గ్రహము యొక్క ప్రభావము సన్నగిలిపోతుంది. ఇప్పుడు ఆ సూర్యుడికి భూమికి మధ్యలో గురుడొచ్చినా శుక్రుడొచ్చినా, గురుడొస్తే గురుమౌఢ్యం అంటాం, శుక్రుడొస్తే శుక్రమౌఢ్యం అంటాం. మరి ఈ 2 గ్రహాల గురించి చెబుతారు ఎందుకండి అన్న సందేహం మీకు వస్తుంది. ఏ శుభ కార్యక్రమం చెయ్యాలన్నా గురుబలం చూస్తాం. శుక్రుడు సుఖకారకుడు, సంసార జీవనానికి ప్రతీక, ఆనందాన్ని భోగాన్ని నీకు అందించేవాడు. జాతకంలో గనుక శుక్రుడికి సరిగా లేకపోతే వాడు గృహస్థ జీవనాన్ని సక్రమంగా గడపలేడు అన్నది జ్యోతిష శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ గురుడు శుక్రుడు ఎవరైతే మానవ జీవితానికి ఆనందాన్ని అందించి శుభాలను కలిగించే గ్రహాలో, ఇవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. కాబట్టి ఆ సమయాన్ని మౌఢ్యము, గురుడి దగ్గరగా వస్తే గురుడు మౌఢ్యము, శుక్రుడి దగ్గరగా వస్తే శుక్ర మౌఢ్యము. కాబట్టి ఈ విధంగా మానవ జీవనానికి అవసరమైనటువంటి శుభాలను అందించే శుభగ్రహాలైనటువంటి గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చిన సమయాన్ని గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యంగా చెప్పబడతాయి. ఈ సమయంలో గురు శుక్ర గ్రహముల యొక్క శుభ ఫలితములు ఉండనందున ఆ గ్రహముల యొక్క శుభ ఫలితాలు మనకు అందకపోవడం వల్ల శుభ కార్యక్రమాలు తలపెడితే ఆటంకాలు ఎదురవుతాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ముఖ్యంగా శుక్రగ్రహము సాంసారిక జీవనానికి సుఖానికి మూలము కనుక ఆ సమయంలో వివాహాది శుభకార్యాలు చేస్తే అవాంఛనీయ పరిణామాలను ఎదుర్కోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టవద్దు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.